మావి గన్ నీ జీవితం అంతా గన్లేనా? నీ బాబాయికి గొడ్డలి పెట్టు, నీ చెల్లెని ఇంట్లో నుంచి ధర్మేశావు, తల్లిని చేస్తున్నావు. ఈ రోజు నీ సొంత చెల్లెలే చెప్తా ఉన్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు, ప్రజల తరపున కాదు, ఒక జోకరు మాదిరిగా ఉంటున్నావని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు సొంత చెల్లెలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు. నాడేమో అమరావతికి సై అన్నావు, మొన్నటికి మొన్న 3 ముక్కలాట అన్నావు, నేడేమో మావి గన్ అంటావు. మరి మతి స్థిమితం లేకుండా మరి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నావు? నువ్వు చెప్పిన మాట ఏ ఒక్క మాట మీద నా జీవితంలో నిలబడ్డావా? ఆ రోజేమో 3 ముక్కలు అన్నావు, అమరావతి అన్నావు, ఇప్పుడు మావి గన్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడైనా ఉంటారు? గత చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎక్కడైనా మైకులు పట్టుకుంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసినామని చెప్పి గర్వంగా మీ ముందర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగిరేసి అభివృద్ధి అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సింగల్ రాయితీ మీద ఏదైతే ఉందో అంతకుమంది చేయలేము, ఆ పరిశ్రమను మేము ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పినప్పుడు లేదు ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి ఈ రోజు సింగల్ రాయితీ మీదనే మీకు అందరికి ఇస్తా ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, రాజకీయాలు ఎన్నికల వరకే చేస్తాం తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా పాలనకు, ప్రజల సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం, ఈ యొక్క ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మీరు విన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూర్చొని చెట్ల కింద వింటా ఉంటారు, లేకుంటే ఉంటే మీరు స్పీకర్లు ఆన్ చేసుకోండి. ఈ రోజు ఏదైతే ఆల్ట్రాటెక్ పరిశ్రమ ఉందో ఈ రోజు పెట్టుకోవడం దగ్గర పరిశ్రమను మీరు ఆ రోజు నిర్లక్ష్యం చేశారు, మీరు భయపెట్టారు. మనస్సాక్షిగా మీ నాయకుడు ఆత్మసాక్షిగా ఆ రోజు మీ బెదిరింపులకు భయపడి పూజా కార్యక్రమాన్ని అక్కడ వేసుకునే షెడ్యూల్ కూడా ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతే నాడు రామ్కో పరిశ్రమలు ఇచ్చావు, మళ్ళీ మీరు మాకు ఈ రోజు ఆల్ట్రాటెక్ పరిశ్రమలు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ రోజు పరుగులు పెడతా ఉంది పెట్టికోడు దగ్గర ఆల్ట్రా సీబెట్ పరిశ్రమ. అంటే ఈ రోజు మా నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుని గర్వంగా చెప్తా ఉన్నాను. రాయలసీమ ఎవరు రాయలసీమ ద్రోహి? నిజంగమైన ద్రోహి నీవు రాయలసీమకు. నీకు రాయలసీమలో ప్రజలు పట్టం కట్టారు, నువ్వు చేసింది ఏమి రాయలసీమకు? రాయలసీమకు ఏమి ఇచ్చావు? ఏ సాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చావు? ఎక్కడ చెక్ డ్యాములు కట్టావు? ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టావు? ఏ పరిశ్రమలు ఏ విధంగా నువ్వు రాయలసీమకు అభివృద్ధి చేసావో చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. టీఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీళ్లు తీసుకొచ్చి నీ యొక్క పులివెందలు చీల్చేటట్టు కాపాడేది మేము కాదా అని అడుగుతా ఉన్నాము. నీకు రాయలసీమలో మొగానికి వాతలు పెట్టినారని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆఖరికి 11 మంది గెలిచారు, ప్రతిపక్ష హోదాలు అనుకుంటారు. ఎంత సిగ్గుచేటు! ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చినప్పుడే నీకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. హోదా ఇస్తారంటే చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగినట్టు ప్రతిపక్ష హోదా ఉన్నాడు. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల మీద పోరాడరు. అదే విధంగా మళ్ళీ ప్రజలు వైనాట్ 75 అంటే కేవలం 11 సీట్లకే ఆ రోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఏమైనా అంటే రప్ప నరుకుతాం, పత్రికా విలేకరులు ఎవరైనా రాస్తే వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. గతంలో మీ సాక్షి పత్రిక కూడా ఎన్ని ఆధారాలు లేకుండా మీ ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే ఆ రోజు పోతే ఈ రోజు రప్ప అంటే సిగ్గు శరముందా 154 సీట్లు 51 సీట్ల నుంచి 11 సీట్లకే ఇస్తే క్రికెట్ ప్లేయర్ల మాదిరిగా 11 మందికి అయిపోయారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు దగ్గరికి రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అజెండా, మళ్ళీ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మనం చేసిన అభివృద్ధిని చెబుతాం, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చెప్తాం. తిరుగు లేకుండా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలలో జెండా తెలుగుదేశం పండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున